హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే మనం వీడియోలో రోటి పచ్చడిలాగా ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఒక పచ్చడిని, వంకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. 10 నిమిషాల్లో మనకి టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుందనమాట. ముందుగా ఏం చేయాలంటే, మనకి ఇంట్లో ఏం అవైలబుల్‌గా ఉంటే వంకాయలను అవి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలండి. వంకాయలన్నీ బాగా మెత్తగా వచ్చేయాలి. అప్పటిదాకా కాల్చేసుకొని తర్వాత వాటి మీదున్న తొక్కు మొత్తం ఒలిచేసుకోవాలి. ఎందుకంటే మీకు నూనె పూసి కానీ కాల్చుకున్నామంటే మీకు తొక్కు ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? నేను ఇవాళ 5 వంకాయలు చేస్తున్నాను. ఇలా తీసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో పోపు సామాన్లండి, ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 2 వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకి పచ్చడిలో చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న పోపు బాగా ఎర్రగా వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసేసి బాగా వాడ్చేసుకోవాలండి. వంకాయ కాల్చిందే కదా, ఎక్కువసేపు వాడక్కర్లేదనమాట. ఈరోజు సండే కదా, మా బాబు అడిగాడు, అందుకని స్పెషల్గా చేస్తున్నాను. మా బాబుకి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వంకాయలు కొద్దిగా నూనెలో వాడిన తర్వాత దానికి కావాల్సినంత ఉప్పు, పసుపు, కొంచెం మిరప్పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిరప్పొడి కానీ మనం ఒకరోజు స్పైసీగా కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కానీ మనం ఇది కలుపుకొని తిన్నామంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు. ఇప్పుడు ఇలా వాడిన తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా మొత్తం సిమ్లోనే ఉంచి చేసేసేయాలండి ప్రాసెస్. చాలా బాగుంటుంది. లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఇది మీకు అచ్చం రోటి పచ్చడిలాగా టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయల ముక్కలు మనం దీనిలో వేసుకొని తిన్నామంటే అన్నంలో వేసుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా అమ్మీగా ఉంటాయి. చూసారు కదా, కరెక్ట్గా 5 మినిట్స్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.